దేవుని బిడ్డలారా, ఆయన కృప, ఆయన కాపుదల, భద్రత నిత్యము మీకు తోడై ఉండి నడిపించి ఆశీర్వదించి సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. 38వ కీర్తన 6వ వచనం నుండి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం చివరి వరకు. ఇక్కడ దావీదు గారి ద్వారా అద్భుతమైన మాటలు దేవుడు రాయించాడు. మరి ఆయనకు వస్తున్న అనేకమైన శ్రమలు, బాధలు, కష్టాలు, నిందలు, ఇరుకులు, ఈ అధ్యాయములు ఎన్నో మనకు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆయన కూడా మనలాంటి మనిషే కాబట్టి. నీవు కూడా అనేకమైన బాధలు, కష్టాలు, నిందల్లో ఉన్నావేమో. అయినా కూడా ఆయనలాగా విశ్వాసం, నమ్మకము కలిగి ఉంటే ఎంత అద్భుతమో దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలను బట్టి ఆయనకు మనం కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ దేవుని మీద ఆధారపడదాం. చదువుకున్న వాక్యాన్ని, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. చూశాడు, శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను అంటున్నాడు. రాజు మాట్లాడుతున్నాడు. మరి నువ్వు కూడా శ్రమ చేత మిక్కిలి కృంగిపోయావేమో. అయినా భయపడకు. రాజు దేవుని మీద నమ్మకం, విశ్వాసం కలిగి ఉన్నాడు. మొదటిది. రెండోది, దినమెల్లా దుఃఖాక్రాంతుడనే సంచరించుచున్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతుడై సంచరిస్తున్నాడు, తిరుగుతూ ఉన్నాడు. దినమంతా ఈ దుఃఖమే అని తన బాధలు చెప్పుకుంటున్నాడు. రెండవది. మూడోది చెప్తున్న మాట, నా నడుము తాపముతో నిండి ఉన్నది. నా నడుము తాపముతో నిండి ఉన్నది అంటాడు. తాపముతో నిండి ఉన్నది. నాలుగోది, నా శరీరంలో ఆరోగ్యం లేదు. చూసారా, తన శరీరంలో ఏమీ లేదట, ఆరోగ్యం లేదని చెప్తున్నాడు. ఐదవది, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. నా మనోవేదన బట్టి కేకలు వేయిచున్నాను. చూసారా, ఐదవది మాట్లాడుతున్నాడు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. నా మనోవేదన బట్టి కేకలు వేయిచున్నాడు. చూసారా, ఇన్ని బాధలు. ఇది ఆరోది. ఏడోది, నా గుండె కొట్టుకొనుచున్నది. నా బలము నన్ను విడిచిపోయాను. నా కందృష్టి తప్పిపోయాను. 7 విషయాలు తన బాధలు చెప్పుకుంటున్నాడు ఆయన సన్నిధిలో కూర్చొని. మరి నీవు కూడా దేవునికి చెప్తున్నావా, లేదా మనుషులకు చెప్తున్నావా? దేవునికి చెప్పు. నీ సమస్యలు పరిష్కారం అవుతుంది. నీకు విడుదల దొరుకుతుంది. నీకు సమాధానం దొరుకుతుంది. కాబట్టి ఆయన చెప్తున్నాడు దేవుని సన్నిధిలో. తర్వాత మళ్ళీ తనకున్న బంధువుల కొరకు, తన స్నేహితుల కోసం చెప్తున్నాడు. నా స్నేహితులు నా చెలికాళ్ళను, నా తెగులను చూచి ఎడమగా నిలిచి ఉన్నారు. చూసారా, తన స్నేహితులు తన చెలికాండ్రును, ఆయన తెగులను చూసి ఎడమగా ఉన్నాడు. యోబు జీవితం కూడా అట్లే ఉన్నది, కానీ ఈయన జీవితం అట్లే ఉన్నది. నా తెగులను చూచి వారు ఎడమగా నిలిచి ఉన్నారు. నా బంధువులు నాకు దూరంగా నిలిచి ఉన్నారు. బంధువులు రారు, ఏముందని వస్తారు? ఇక వ్యాధులు, బాధలు, కష్టాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు. కానీ దేవుని కృప, దేవుని కాపుదల ఎంత గొప్పదో చూడు. నాకు కీడు చేయుచు వారు అనే హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయం నన్ను పన్నుచున్నారు. ఇన్ని రకాలుగా ఉన్నా కూడా ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు చూడు. చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను, మూగవాడనైనట్టు నేను నోరు తెరచడం మానితిని. నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలకలేని వాడనైతిని. చూసావా, నేను వినకయున్నాను, నోరు తెరచడం మానితిని, ఎదురు మాట పలకలేని వాడనైతిని అంటున్నాడు. అంత ఉన్నా కూడా ఎంత తగ్గించుకున్నాడో చూడు. మరి నువ్వు అలా ఉన్నావా?
చిన్న బాధలకే అల్లాడిపోతావు. ఒకరు మాట అంటేనే ఇష్టానుసారంగా మాట్లాడతావు. కానీ నేను చూడు, నోరు తెరుచుట మానితిని మౌనంగా ఉన్నాడు, నోరు మూసుకున్నాడు. ఇప్పుడు నా టైం కాదు, నేను మాట్లాడకూడదని మౌనం అయిపోయాడు. ఇప్పుడు మాట్లాడుతున్నావు చూడండి. యెహోవా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. ప్రభువా నా దేవా, నీవే ఉత్తరం ఇచ్చేదవు. ఎంత అద్భుతం చూడు. నీ కొరకే నేను కనిపెట్టుచున్నాను, నువ్వే నాకు ఉత్తరం ఇస్తావు, ఈ సమస్యలు నువ్వే పరిష్కారం చేస్తావు అని చెప్తున్నాడు. యెహోవా నన్ను విడవకుము, నా దేవా నాకు దూరంగా ఉండకుము. నా ప్రభువా సహాయమునకు త్వరగా రమ్ము. చూసారా, నన్ను విడవకుము, నాకు దూరంగా ఉండకుము, నా సహాయమునకు త్వరగా రమ్ము. ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు, దేవుని అడుగుతున్నాడు. కాబట్టి ఇలాంటి ప్రార్థన దేవుడు వినుకుంటూ ఉంటాడా? ఒకసారి ఆలోచించే. ఇలాంటి ప్రార్థన దేవుడు వినుకుంటూ ఉంటాడా? వింటాడు. ప్రార్థన వింటాడు, జవాబిస్తాడు. కానీ ఎంత అద్భుతమో చూడు. నీ కొరకు నేను కనిపెట్టుకున్నానని అడుగుతున్నాడు. మరొక వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము. అయితే వెలివేసిన దానవని పేరు నీకు పెడతారు, వెలివేసిన దానవని సీయోను అని పేరు నీకు పెడతారు, అయినను నేను నీకు ఆరోగ్యము కలగజేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంత అద్భుతమైన మాటో అది మనం చదువుకుందాం. అద్భుతమైన మాట నీవు వినాలని కోరుతున్నాను. ఎవరును లక్ష్య పెట్టని సీయోననియు వెలివేయబడుననియో నీకు పేరు పెట్టుచున్నారు. జాగ్రత్తగా వినండి. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములు మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు, దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం. ఇదే యెహోవా వాక్కు. మరి కాబట్టి నీ బాధలు, కష్టాలు, నీ సమస్యలన్నీ నిన్ను విడిచి వెళ్ళిపోతాయి. నీ బంధువులు దూరం కావచ్చు, కానీ దేవుడు నీకు బంధువుడుగా ఉన్నాడు, రక్షకుడిగా, స్నేహితుడిగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయి. ఈ మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరచుమని అడుగుచున్నాం. దావీదు తన బాధంతా మీ శైలిని చెప్పుకున్నాడు, కానీ నీవు అతని ప్రార్థన అంగీకరించావు, అతని జవాబిచ్చావు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములు మాన్పేదను. ఇదే యెహోవా వాక్కుని వాగ్దానం చేశావు. ఆ వాగ్దానం మేము కూడా పొందుకోవడానికి కృప చూపమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.